ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18 నుండి అనుసంధానము చేసిన కొన్ని వచనాల్ని ధ్యానము చేయడం. జీవజల బుట్టలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు తన ప్రత్యక్షతను యోహాను భక్తునికి తన యొక్క బూర వంటి శబ్దము ద్వారా తెలియచేస్తూ తన స్వరూప దర్శనమును కూడా ఆ యోహాను భక్తునికి ప్రత్యక్షపరిచి ఉన్నారు. అందువల్ల నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. మహిమ, ప్రభావము, ప్రకాశము, అత్యున్నతమైన తన యొక్క పరిశుద్ధత, మహిమ, ప్రభావము కల తన స్వరూప దర్శనము చూచుటకు మనుషులకు శక్తి సరిపోదు. అయినప్పటికీ యోహాను భక్తుడు ఆ ప్రభు యొక్క మహిమ స్వరూపమును చూచి చచ్చిన వాని వలె ప్రభు పాదముల మీద పడి ఉండగా యోహాను భక్తుని ప్రభు యొక్క కుడి హస్తమును ఆయన మీద వేసి భయపడకు యోహాను భయపడకు అని ప్రభు ధైర్యపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును యోహాను భక్తుడు గుర్తెరిగి ఉన్నాడు. ఎంతో ఇష్టమైంది, సంతోషించాడు. అయితే